ఒనోక ఆశ్రమంలో గురూజీ తన శిష్యులతో కలిసి నివసిస్తూ ఉండేవారు. వారిలో మాధవుడు అనే ఒక యువ శిష్యుడు ఉండేవాడు. అతడు ఎంతో తెలివైన వాడే కానీ కొద్ది రోజులుగా ఏదో తెలియని నిరాశ, నిస్సహాయతతో బాధపడుతున్నాడు. తాను ఏ పని చేసినా విజయం లభించడం లేదని, తన జీవితం వృధా అయిపోతుందని తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. ఒకరోజు సాయంత్రం మాధవుడు గురూజీ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో ఇలా అన్నాడు. గురుదేవా, నేను ఎంత ప్రయత్నించినా నా లక్ష్యాలను చేరలేకపోతున్నాను. నా చుట్టూన్న వాళ్ళంతా విజయం సాధిస్తున్నారు. నేను వెనుకబడిపోతున్నాను. నాలో అసలు సామర్థ్యం లేదేమో అనిపిస్తుంది. నాకు జీవించాలంటే ఉత్సాహమే నశించిపోయింది. గురూజీ ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి మాధవుణ్ణి ఆశ్రమం వెనుక ఉన్న తోటలోకి తీసుకెళ్ళాడు. అక్కడ పక్కపక్కనే ఉన్న ఒక మొక్కజొన్న మొక్కను, ఒక వెదురు మొక్కను చూపించి ఇలా ఒక స్ఫూర్తిదాయకమైన కథను చెప్పారు. మాధవ, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ తోటలో మొక్కజొన్న విత్తనాన్ని, వెదురు విత్తనాన్ని ఒకే రోజు నాటాను. రెండిటికి సమానంగా నీరు, ఎరువు వేసి ఎంతో శ్రద్ధగా పెంచడం ప్రారంభించాను. మొదటి ఏడాది మొక్కజొన్న విత్తనం నుండి త్వరగానే మొక్కలు వచ్చి కేవలం కొన్ని నెలల్లోనే అది పెద్దయి కుంకులను ఇచ్చింది. కానీ వెదురు విత్తనం నుంచి ఎలాంటి చలనం లేదు. అయినా నేను ఆశ వదలకుండా దాన్ని నీరు పోస్తూనే ఉన్నాను. రెండవ, మూడవ, నాలుగవ ఏడాది మొక్కజొన్న పంట ఎన్నిసార్లు చేతికొచ్చింది. కానీ వెదురు నాటిన చోటు నుండి మొక్కలు కూడా రాలేదు. చూసేవారంతా ఆ విత్తనం చచ్చిపోయిందని నవ్వుకున్నారు. కానీ నాకు తెలుసు లోపల ఏదో జరుగుతుందని. నేను శ్రద్ధగా నీరు పోయడం ఆపలేదు. ఐదవ ఏడాది, 5వ సంవత్సరం రాగానే ఆ వేరు విత్తనం నుండి ఒక చిన్న మొలక బయటికి వచ్చింది. ఆశ్చర్యంగా అక్కడి నుండి కేవలం 6 వారాలనే ఆ వెదురు మొక్క ఏకంగా 90 అడుగుల ఎత్తుకు ఎదిగింది. మాధవుడు ఆశ్చర్యంగా వింటుండగా గురూజీ అతని భుజంపై చేయి వేసి ఇలా విచారించారు. మాధవ, ఆ 5 ఏళ్ల పాటు వెదురు మొక్క పైకి ఎదిగినంత మాత్రాన అది ఖాళీగా కూర్చోలేదు. అది భూమి లోపల తన వేర్లను బలంగా పాతుకోవటానికి సమయం తీసుకుంది. 90 అడుగుల భారీ వృక్షాన్ని మోయాలంటే తనను తాను సిద్ధం చేసుకుంది. ఒకవేళ ఆ 5 ఏళ్ళు అది వేళ్లను బలోపేతం చేయకపోతే మొక్క రాగానే కూలిపోయేది. నీ జీవితం కూడా ఇంతే మాధవ. ప్రస్తుతం నువ్వు పడుతున్న కష్టాలు, ఎదురవుతున్న అపజయాలు నిన్ను వెనుకబడేలా చేయడం లేదు. భవిష్యత్తులో నువ్వు సాధించబోయే పెద్ద విజయానికి కావాల్సిన మానసిక వేర్లను భూమి లోపల బలంగా నాటుకోవటానికి ప్రకృతి నీకు ఇస్తున్న సమయం ఇది. గురూజీ ఇచ్చిన స్ఫూర్తి మంత్రం 1. పోలిక వద్దు. మొక్కజొన్నతో వేరులను పోల్చలేం. రెండిటి ఉనికి వేరు, ప్రయోజనం వేరు. నీ చుట్టూ ఉన్న వారితో నిన్ను పోల్చుకొని బాధపడకు. వారి సమయం ఇప్పుడు నడుస్తుండవచ్చు, కానీ నీ సమయం త్వరలోనే వస్తుంది. రెండవది, ఓర్పు వహించు. ప్రయాణంలో అలసట సహజం, కానీ ఆగిపోవడం తప్పు. విత్తనం మట్టిలో నలిగిపోతేనే మొక్క అవుతుంది. రాయి ఉలి దెబ్బ తింటేనే శిల్పం అవుతుంది. నీ ఓటమి నిన్ను బలహీనపరచడానికి కాదు, నిన్ను మరింత దృఢంగా మార్చడానికి. మూడోది, ప్రయత్నం ఆపకు. నీవు చేసే ప్రతి ప్రయత్నము వృధా పోదు. ఈరోజు ఫలితం కనిపించకపోయినా రేపు అది వృక్షమై నిలబడుతుంది. నీపై నీకు నమ్మకం ఉంచు. గురూజీ నోటి నుండి వచ్చిన ఆ మోటివేషనల్ స్పీచ్ మాధవుడి గుండెలో ఒక కొత్త కాంతిని నింపింది. అతని కళ్ళల్లోని నిరాశ మాయమై ఒక తెలియని ఉత్సాహం అపరించింది. తన తప్పును తెలుసుకున్న మాధవుడు గురూజీ పాదాలకు నమస్కరించి, గురుదేవా, నన్ను క్షమించండి. నా వేళ్లను బలోపేతం చేసుకునే ఈ సమయానికి ఇకపై వృధా చెయ్యను. ఓర్పుతో, రెట్టింపుతో ఉత్సాహంతో నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అని పట్టుదలతో సమాధానం ఇచ్చాడు. ఆ క్షణం నుండి మాధవుడు సరికొత్త ఆత్మవిశ్వాసంతో తన లక్ష్యంపై అడుగు వేయడం ప్రారంభించాడు.
హాయ్, దిస్ ఇస్ లావణ్య. నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు తెస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.